నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను ఝాన్సీ. వరల్డ్ వైడ్ గా సహా ఇండియన్ టెలివిజన్ స్క్రీన్ పై కూడా ఎంతో పాపులర్ అయినటువంటి సెన్సేషనల్ హిట్ రియాలిటీ షోస్ లో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇండియాలో మెగా రియాలిటీ షోగా ఉన్న బిగ్ బాస్ మరోసారి హిందీ సహా అన్ని భాషల్లోనూ అలరించేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు ఇండియన్ టీవీ స్క్రీన్స్ దగ్గర అత్యధిక సీజన్స్ హిందీలో జరిగాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న హిందీ షోకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎప్పుడు అక్టోబర్లో మొదలయ్యే ఈ కార్యక్రమం ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఆగస్టులోనే ప్రేక్షకులకు వినోదాన్ని పంచనుంది. జనానికి బోర్ కొట్టించే విధానాలను పక్కన పెట్టి పూర్తిగా కొత్తగా హిందీ బిగ్ బాస్ సిద్ధమవుతోంది. బిగ్ బాస్ ఈ పేరు వింటేనే ప్రేక్షకులకు ఎంతో తెలియని ఆనందం వస్తుంది. బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న బిగ్ బాస్ కార్యక్రమం కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సక్సెస్ అవుతూ దూసుకుపోతోంది. తెలుగులో ఈ కార్యక్రమం 9వ సీజన్ ప్రారంభం కాబోతుండగా హిందీలో ఏకంగా 19వ సీజన్ ప్రసారం కానుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలోని ఈ కార్యక్రమం హిందీలో ప్రసారం కావడానికి సిద్ధంగా ఉంది. మరికొద్ది రోజులలో సల్మాన్ ఖాన్ కి సంబంధించిన మొదటి ప్రోమో షూట్ చేయబోతున్నారని సమాచారం. తాజాగా బిగ్ బాస్ కు సంబంధించి మరో గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇక ఈ కొత్త సీజన్ పట్ల మరింత ఆసక్తి నెలకొంది. మరి హౌస్ లో పార్టిసిపేట్ చేయబోతున్న కృత్రిమ కంటెస్టెంట్ ఎవరు, అసలు మ్యాటర్ ఏంటి అనే విషయానికి వస్తే, ఈసారి తారలతో పాటుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో నడిచే కొత్త కంటెస్టెంట్ ని కూడా యాడ్ చేయబోతున్నారట. ఇది ఒకంత ఆసక్తి రేకెత్తిస్తోంది. యుఏఈ రూపొందించిన మొట్టమొదటి ఏఐ బొమ్మ పేరే హబూబు. అయితే ఈ హబూబు బొమ్మ బిగ్ బాస్ 19వ కార్యక్రమంలో అంటే 19వ సీజన్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ పేజీలో తెలియజేశారు. ఇండియాలో ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నిర్వాహకులు కూడా దీనికి ఒప్పుకునే వరకు మనం ఎదురు చూడాల్సిందే అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే బిగ్ బాస్ కార్యక్రమంలోకి ఏఐ కంటెస్టెంట్ రాబోతున్నారా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఏఐ కంటెస్టెంట్ పేరు హబూబు. అరబ్ దేశానికి చెందిన తరహా భాష వేషధారణలో కూడా ఈ ఏఐ కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తుందట. ఇది వంట చేయగలదు, క్లీన్ చేయగలదు, ఇంకా 7 భాషల్లో కూడా మాట్లాడుతుందంటున్నారు. దీంతో హిందీ బిగ్ బాస్ విషయంలో ఈసారి మరింత ఆసక్తి రేగింది. ఇలా ఈ కార్యక్రమంలో హబూబు పాల్గొని ఇది గనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇలాంటి ప్రయోగాలు మరిన్ని జరుగుతాయని చెప్పాలి. ఒకవేళ ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ఏఐ కంటెస్టెంట్లతోనే సరికొత్త సీజన్ ప్రారంభానికి కూడా బీజం పడుతుందని కూడా చెప్పాలి. మరి హిందీ బిగ్ బాస్ 19 అంటే బిగ్ బాస్ సీజన్ 19లో హబూబు పాల్గొంటున్నారనే వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు తప్పనిసరిగా ఎదురు చూడాల్సిందే.